ఇంకా ఈ సినిమాలన్నీ ఆపేసేసి డైరెక్ట్ మొత్తం పాలిటిక్స్లోకి వెళ్ళిపోతే ఒక రియల్ హీరోని చూడొచ్చు. ఇంతకుముందు మనం చూసుకోవచ్చు, ఒక కౌలుదారులకైనా ఎవరికైనా సరే ఎంత మేలు చేసిండు. అట్లాంటి వ్యక్తికి మీరు ఇంకా బడ్జెట్ ఇచ్చి ఇట్లా సాయం చేసినందుకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రెట్టింపుగా ఆయన డెవలప్మెంట్ చేశాడు కంపల్సరీ. దాంట్లో ఏ డౌట్ లేదు. ఇంతకు మించి ఎవరైనా చేసిరో చేయలేదు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ మన పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ అప్పులకుప్పగా ఉంది గత ప్రభుత్వ పరిపాలన చేసిన దాన్ని బట్టి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఇంకా ఎక్కువగా నిధులు కూడా తెప్పించుకోగలరు కేంద్రం నుంచి. సో మరి చదివిపోకపోతే ఇంకా తెప్పించుకునే అవకాశం ఉందంటారా? 100% ఉందన్న. ఎందుకనంటే ఏ పర్సన్ అయినా ఏ మంచి చేస్తుండు ఏదని చెప్పేసి ఒక పర్సన్ మీద నమ్మకం ఉందా లేదా అని చెప్పేసి అనొచ్చు. గత ప్రభుత్వం చూసుకుంటే అది మొత్తం డొల్ల ప్రభుత్వం అని చెప్పేసి ఆంధ్ర ప్రజలకే తెలుసు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ని మంచిగా ప్రజలకి ఎలా చెందాలో అలా చెందితే కంపల్సరీ ఇంకా బడ్జెట్ ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా చాలా ఉందన్న. సో ఓవరాల్గా ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గారు గురించి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏందన్న, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ స్టార్. అది ఇన్ని రోజులు మేము ఒక రియల్ హీరో లాగా చూసినాము. మాకు రియల్ హీరోలాగా అనిపించిండు. ఇంకా ఈ సినిమాలన్నీ ఆపేసేసి డైరెక్ట్ మొత్తం పాలిటిక్స్లోకి వెళ్ళిపోతే ఒక రియల్ హీరోని చూడొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక సినిమా షూటింగ్ తీస్తే ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు లేకపోతే ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు బాగుపడ్డట్టు ఉంటుందన్న. సరే ఎంతో అంత కూలీలాగా ఇట్లా ఆర్టిస్ట్ లాగా వీళ్ళు వెళ్తే వాళ్ళకు కూడా ఎంతో అంత కడుపు నిండుతుంది. కానీ ఇప్పుడు ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ లాంటోడు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఆ జగన్ కుట్ర వాళ్ళ సొంత రాజకీయాలు చూపించి ఆంధ్రప్రదేశ్ మొత్తం అతలకుతలం చేసేసారు. ఇప్పుడు అట్లాంటి ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ అంటే అవసరం చాలా ఉంది. సో మేము తెలంగాణ ప్రజలము ఏదైతే మేము తప్పు చేసామో, కేసీఆర్ని గెలిపించుకోకుండా రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామో, మీరు ఇంకోసారి అట్లాంటి తప్పు చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మీరు ఇది ఇప్పుడే చూస్తారు కదా, ఈ బడ్జెట్తోనే ఆంధ్రాని చాలా డెవలప్మెంట్ చేస్తాడు. ఈ బడ్జెట్ సరిపోక ఇంకా మళ్ళీ కేంద్రమే మళ్ళీ బడ్జెట్ ఇచ్చేటట్టు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిరూపిస్తాడు.